హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పెళ్లి తర్వాత ప్రేమ పార్ట్ 3 ముందు భాగాలు చూసి ఇది చూడండి. యోగేష్ రాణిని వెనక నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇంకేముంది, యోగేష్ గోబా గులాబ్ జామున్ అయ్యింది. అనుకోని ఈ సంఘటనకు ఇద్దరూ షాక్లో ఉన్నారు. రాణి, అయ్యో మీరా, నేనెవరో అనుకున్నా, సారీ, ఏమనుకోవద్దు. యోగేష్, అదేంటి, చూసుకోవచ్చు కదా. రాణి, అయినా మీరు ఎందుకు అలా చేశారు, నన్ను టచ్ చేయను అన్నారు కదా. ఏం చేయను, మగాణ్ణి, పైగా నీ మొగుణ్ణి. కర్మకాలి, నువ్వు నా పెళ్ళానివి కదా అని నాకు బుద్ధి తక్కువయ్యి అలా చేశాను. నన్ను క్షమించు. ఐఎమ్ సారీ అంటూ కోపంగా యోగేష్ తన రూంలోకి వెళ్ళిపోయాడు. రాణి, ఛ, ఎంత పని చేశా, చాలా ఫీల్ అయ్యాడు. ఏం చేయను, నేను కోపంతో వంట చేస్తూ ఉంటే వచ్చి అలా చేశాడు. వెళ్ళి సారీ చెప్పాలి. అప్పుడే యోగేష్ అమ్మ నాన్న వచ్చారు. వాళ్ళకి అన్ని పనులు చేసి అంతా భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇంకేముంది, రాణికి యోగేష్తో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. యోగేష్ ఇంకా కోపంగా నిద్రపోయాడు. రాణి సారీ చెప్పలేకపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోయారు. రాణి ఫ్రెండ్ పూజ ఫోన్ చేసి కాలేజ్ దగ్గరకు రమ్మంది. రాణి కాలేజ్కి వెళ్ళింది. అక్కడ అందరినీ చూసి చాలా ఏడుపు వచ్చింది రాణికు. తను కూడా అంతా సరిగ్గా ఉంటే కాలేజీలో చదువుతూ ఉండేది అని చాలా బాధపడుతుంది. ముఖానికి చున్నీ కట్టుకుని వెళ్ళింది. పూజ, హే రాణి, ఎలా ఉన్నావు? రాణి, బాగున్నా. నువ్వేంటి నన్ను ఇక్కడికి రమ్మన్నావు? పూజ, చెప్తా, ముందు నాతో రా. రాణి, ఎక్కడికి పూజ? ముందు ఫామ్ ఫిలప్ చేయి. రాణి, ఏంటి, వద్దు, ఇంట్లో తెలిస్తే కోప్పడతారు. ఇంట్లో ఎవరికి చెప్పలేదు, తెలిస్తే ఇక నా పని అంతే. పూజ, నోరు మూసుకుని ఫిలప్ చేయి. రాణి, మరి ఫీజు ఇంట్లో పర్మిషన్ అడగాలి కదా. పూజ, అవన్నీ మా అన్నయ్య చూసుకుంటాడులే, కానీ నువ్వు చెయ్యి. రాణి, మీ అన్నయ్య? మీ అన్నయ్య ఎవరు? అయినా నాకెందుకు హెల్ప్ చేస్తాడు మీ అన్నయ్య? పూజ, మా అన్నయ్య నీకు చేయడు కానీ మీ ఆయన చేస్తాడు. రాణి, మా ఆయన ఏంటే, చెప్పేదేంటో సరిగ్గా చెప్పవే బాబు. పూజ, మీ ఆయన నన్ను కలిశాడు. నాతో మాట్లాడి తనే నిన్ను చదువుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ నన్ను చేయమన్నాడు. తనకి కాలేజ్ గురించి తెలియదంట. నిజంగానా? నువ్వు చెప్తుంది నిజమా? పూజ, అవును. మీ ఆయన ఎంత మంచివాడే. నువ్వు సాడ్గా ఉంటున్నావని, మీ వాళ్ళతో మాట్లాడడం లేదని నన్ను కలిసి అన్నీ తెలుసుకుని నువ్వు మళ్ళీ ఆపేసిన చదువు కొనసాగించాలని ఎంత తపన పడుతున్నాడు. రాణి, అవునా, నేను తన్ని తప్పుగా అర్థం చేసుకున్నానే. ముందు తనకి సారీ చెప్పాలి. పూజ, మీ ఆయనకు నువ్వు సారీ చెప్పడం ఏంటే? మళ్ళీ ఏం చేశావు? రాణి, అంటే నిన్న తన్ని కొట్టాను. పూజ, ఏంటి, మీ ఆయన్ని కొట్టావా? అసలు ఏం జరిగిందే చెప్పు. రాణి మొత్తం చెప్తుంది ఏం జరిగింది అనేది. అదేనే జరిగింది, ఫీల్ అయి ఉంటాడంటావా? పూజ, అంటే మీ ఆయన్ని కూడా గోబ్ గులాబ్ జామ్ చేశావు, మళ్ళీ ఫీల్ అయ్యాడా అని అడుగుతున్నావు. అసలు నీకు బుద్ధుందా రాణి? అబ్బా ఆపవే. నా దగ్గర ఫోన్ ఉంది కానీ ఎవరి నెంబర్స్ లేవు. అమ్మ నాన్న గుర్తుకు వచ్చి కోపం పెరిగి ఎవరి మీద తీర్చాలో తెలియక వంట చేస్తుంటే వెనక నుండి వచ్చి హక్ చేసుకున్నాడు. ఏదో అలా కొట్టేశాను. అయినా తనదే తప్పు. అలా ఎవరు చేయమన్నారు? పూజ, బాగుంది. అమ్మ, నీ సంబడం ఏడ్చినట్టే ఉంది. నీ మొగుడు నిన్ను కాకపోతే పక్కింటి దాన్ని హక్ చేసుకుంటాడా? రాణి, అలా చేస్తే చంపేస్తాను నేను తన్ని. పూజ, బాగుంది. నువ్వు హల్వా పెట్టవు, వేరే చోట తెచ్చుకుంటా అంటే గోబ్ గులాబ్ జామ్ చేసి చంపేస్తా అంటున్నావు. రాణి, అబ్బా ఆపవే బాబు, వెళ్ళి సారీ చెప్తా కానీ నిజంగా తనే నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నా గురించి చెప్పాడా? నిజం చెప్పు, ఏం జరిగిందో. పూజ, అవునే, అంతా చెప్పాను నీ గురించి. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాణి, సరేలే, నేను ఇంటికి వెళ్తాను, బాయ్. ఛ, తను నా కోసం ఆలోచిస్తుంటే నేనేమో తన మీద చేయి చేసుకున్నా. ముందు వెళ్ళి కలవాలి, థ్యాంక్స్ అని ఇంకా సారీ చెప్పాలి. ఆఫీస్లో యోగేష్ బాధగా కూర్చున్నాడు. ఏం తోచడం లేదు. ఇంటికి వచ్చాడు కానీ చిరాగ్గా ఉన్నాడు. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు.
రాణి లోపలికి వచ్చి, సారీ, ఏమనుకోవద్దు. ఏదో నేను అప్పుడు కోపంలో ఉన్న అమ్మ నాన్న గుర్తుకు వచ్చారు. అందుకే. మీరేం అనుకోలేదు కదా. తప్పు నాదే. కావాలంటే నన్ను కూడా కొట్టండి. యోగేష్ కోపంగా పైకి లేచి రాణి చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళాడు. తనను బయట ఉంచి యోగేష్ లోపలికి వెళ్ళాడు. రాణి, ఇదేంటి నన్ను ఇలా బయట పెట్టాడంటే నన్ను ఇంట్లో నుండి పంపిస్తున్నారా? యోగేష్ బయటకు వచ్చి తాళం వేసి రాణి చెయ్యి పట్టుకుని వెళ్ళాడు. అప్పుడు అర్థమైందనుకుంటా లోపలికి వెళ్ళింది తాళం తీసుకురావడానికి అని రాణికి. రాణి పుట్టింటికి తీసుకుని వెళ్ళాడు యోగేష్. వెళ్ళి ఇంట్లో గట్టిగా అరిచాడు, ఎవరక్కడా అని. అందరూ ఒకేసారి బయటికి వచ్చారు. యోగేష్, ఇదిగోండి మీ అమ్మాయి. రాణి వాళ్ళమ్మ, ఏమైంది బాబు, ఎందుకు అలా ఉన్నావు? అమ్మాయికి మీకు గొడవనా? యోగేష్, అవును, మీ అమ్మాయి నాకొద్దు, ఇంక మీ దగ్గరే ఉంచుకోండి. ఇంత చిన్న గొడవలకు ఇంత చేస్తున్నాడు, నన్ను వదిలేస్తాడా అని అనుకుంటుంది మనసులో రాణి. రాణి వాళ్ళమ్మ, ఏమైంది బాబు, అసలు ఏం జరిగింది? అమ్మాయిని ఎందుకు వద్దంటున్నారు? యోగేష్, మీకు తెలీదా మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? తనకి ఇష్టం లేని పెళ్లి చేసి నన్ను ఎందుకు బలి చేశారు? తను రోజు బాధపడుతూనే ఉంటుంది. తన మాజీ ప్రియుడి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అస్సలు నన్ను పట్టించుకోదు. అసలు తన భర్త అని గుర్తుందో లేదో తనకి. రాణి, ఏంటి ఇలా అంటున్నాడు? పూజ దగ్గర అన్నీ తెలుసుకున్నాడు అని పూజ చెప్పింది. మనసులో కంట్లో నుంచి నీళ్లు వస్తున్నాయి రాణికి. రాణి అమ్మ, బాబు, కానీ అది పెళ్ళికి ముందు. ఇప్పుడేం అలా లేదు. తనని మర్చిపోయింది. ఆ అబ్బాయి కూడా పెళ్ళి అయిపోయింది. యోగేష్, అవునా, మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? కానీ తను మర్చిపోలేదు. కావాలంటే అడగండి. రాణి వాళ్ళమ్మ రాణిని చెంప చల్లుమనిపించేలా చేసింది. చెప్పు, వాణ్ణి ఇంకా మర్చిపోలేదు కదా? ఇప్పుడు నీ కాపురం నువ్వే పాడు చేసుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా పరువు అంతా తీస్తున్నావు కదే ముదనష్టపు దానా. నీకేం తక్కువ చేశామే? వెళ్ళి చావు. నువ్వు ఇంట్లో ఉండడానికి వీలు లేదు. బంగారం లాంటి అబ్బాయిని బాధ పెడుతున్నావు కదనే. నువ్వు మీ అమ్మతో సహా చనిపోయి ఉంటే బాగుండేది. నా కర్మ, ఏం చేస్తాం? మీ అమ్మ పోతూ పోతూ మా కంటగడ్డిపోయింది. ఛీ, అన్నీ మీ అమ్మ బుద్ధులే నీకొచ్చాయి. మీ అమ్మ ఎవరితోనో లేచిపోయింది. ఇప్పుడు నువ్వు కూడా అలాగే తయారయ్యావు. చిచి. రాణికి ఆ మాటలు వింటుంటే చాలా కోపం పెరిగిపోయింది. ఇంకా తను దాచుకోలేక రుద్రమదేవిలా మారిపోయింది. ఎర్రబడ్డ కళ్ళు చూస్తేనే భయం వేసేలా నిప్పుల వర్షం కురిపిస్తుంది. అందరికీ భయం వేసింది. రాణి అమ్మ భయంతో వెనక్కి వెళ్ళిపోయింది. సరే అండి, మరి రేపు చూద్దాం ఏం జరుగుతుందో. అప్పటి వరకు వాళ్ళని రాణి కురిపిస్తున్న నిప్పుల వర్షంలో తడవని. వర్షం ఆగిపోయాక నేను వస్తా. నాకు కూడా భయంగా ఉంది రాణిని చూస్తుంటే. మరి వచ్చే భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం.